నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 2025వ సంవత్సరానికి సంబంధించి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులు కానీ, ప్రైవేటు రంగంలో బయట పనిచేసేవారు కానీ మీ జీతాలు ఎంత పెరిగాయో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సగటున మనం చూసుకుంటే కానీ 1 దినారు నుంచి 3 దినార్ల మధ్య కువైట్లోని ప్రవాసుల జీతాలు పెరిగాయని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. దీనికి సంబంధించి గతంలో నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో కామెంట్ల కింద నేను కొన్ని కామెంట్లు అయితే చదవడం జరిగింది. మాకైతే జీతాలు పెంచలేదన్నా, అలాగే మా కువైటీ దగ్గర నేను 7 సంవత్సరాలు పనిచేశాను, 10 సంవత్సరాలు పనిచేశాను, ఒకసారి జీతం పెంచారు, అసలు పెంచలేదని చెప్పేసి కొంతమంది ఇలా రకరకాలుగా అయితే వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి మనం చూసుకుంటే 7 సంవత్సరాలు నేను ఒకే చోట పనిచేస్తూ ఉన్నాను, 2 సార్లు ఇండియాకు వెళ్ళి వచ్చాను, 5 దినార్లు మాత్రమే గిఫ్ట్గా ఇచ్చారని చెప్పేసి, అంత తప్పితే నాకు జీతం పెంచలేదని చెప్పేసి ఆ వ్యక్తి అయితే తెలపడం జరిగింది. అలాగే మరొక మన భారతీయ మహిళ మాట్లాడుతూ, అన్న జీతాలు పెంచమని అడిగితే కానీ మీరు ఇండియాకు వెళ్ళిపోతే కొత్త మనిషి 100 దినార్లకే వస్తారని చెబుతూ ఉన్నారన్నమాట. అంటే కువైటీల మనసులో ఏం పడిపోయిందంటే కానీ కువైట్ నుంచి వీళ్ళను పంపించి వేసినా సరే కానీ కొత్త వాళ్ళు 100 దినార్లకే వస్తారు, వీళ్ళకు జీతాలు పెంచడం ఎందుకని చెప్పేసి కొంతమంది అయితే ఫిక్స్ అయిపోయారనమాట. అందరని కాదు, కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిక్స్ అవ్వడం జరిగింది. మరి మీ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు? కంపెనీలలో కావచ్చు, బయట కావచ్చు. అసలు మీ జీతాలు మీరు కువైట్కి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి పెరిగాయా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. చాలామంది నేను వీడియో చేసిన తర్వాత 100 మందిలో 99.99% మంది మనం చూసుకుంటే కానీ జీతాలు పెరగలేదని మాత్రమే కామెంట్ చేశారనమాట. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే కొంతమంది కువైటీలు కొత్త వారినైనా తెచ్చుకుంటాం కానీ జీతాలు పెంచమని చెప్పేసి తెగేసి చెబుతూ ఉన్న నేపథ్యంలో మీ యొక్క అభిప్రాయం అయితే తప్పకుండా తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.